విష్ణురూపాయ నమ శివాయ. శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి గోపికలు చేరుకున్నారు. ఏ విధంగా అంటే మదన మహీపతి కార్ముక మహామేఘ సముద్గళిత శరవర్షధార ఇవ. మన్మథుని యొక్క ధనుస్సు అనే మేఘము నుంచి బాణములు వర్షముల్లా కురుస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా చేరారు. అంటే ఇక్కడ వర్షములు కురిసినంత ఆర్ద్రత వాళ్ళలో ఉన్నది, అదేవిధంగా బాణములంత వేగము వాళ్ళలో ఉన్నది. రెండు చెప్పడం కోసం ఈ భావాన్ని చూపించారు ఇక్కడ. పైగా పుంఖానుపుంఖాలుగా కురియడాన్ని చెప్పడం కోసమై ఇక్కడ వర్షపు చినుకుల వలె పోల్చడంలో ఉన్నటువంటి భావం. ఎటువంటి స్వామి వద్దకు వెళ్ళారంటే నిబిడెతర బృందారణ్య నిగూఢం నవనీత ముషం సమాసాధ్య. నిబిడతర అంటే దట్టమైనటువంటి, బృందారణ్యంలో నిగూఢం దాచబడిన, ఉంచబడిన, ఉండిన, మూడు అర్థములు ఇక్కడ చెప్పుకోవచ్చు. పైగా నిగూఢం అంటే రహస్యముగా ఉండిన అని అర్థం. ఒక దట్టమైనటువంటి అడవిలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళారు. ఇక్కడ అనేక ఉపమానాలు చెప్తున్నారు. ఉపమానాల్లోంచి ఉపదేశాలు అందించడం మహాకవుల యొక్క సంప్రదాయం. మేఘములు భూమిని చేరినట్లుగా వీరు కృష్ణ పరమాత్మ వద్దకు చేరారు అన్నారు ఇక్కడ. పైగా భూమిని గురించి చెప్పేటప్పుడు ఇక్కడ సకల లోకాభీష్ట ఫలం ఫలయంతం, సకల లోకములకు అభీష్టములను పండించేటటువంటి భూమి వలె ఉన్నటువంటి పరమాత్మ. ఎవరికి ఏది కావాలన్నా భూమి నుంచే లభిస్తున్నది. అన్ని పంటలు భూమి నుంచే లభిస్తాయి. ఎలాగైతే ప్రపంచానికి కావలసిన సర్వఫలములు భూమి ఇస్తున్నదో అలా ఉన్నట్ట పరమాత్మ. అంటే సమస్త మానవాళికి అభీష్ట ఫలములు ఇస్తూ ఉన్నవాడు భగవంతుడు. మన కోరికలు కానీ మనము కానీ భగవంతుని చేరినప్పుడే సార్థకం పొందుతాం. ఎలాగైతే వేదములు వేదవేత్త వద్దకు వెళ్ళినప్పుడు సార్థకం పొందుతాయో అదేవిధంగా అన్నారు ఇక్కడ. పైగా అక్కడికి చేరి వాళ్ళు చేసినది ఏమిటంటే నయనోత్పలాని చ తస్మిన్ శ్రీనివాసే ప్రసారయామాసు. ఆ శ్రీనివాసుని యందు వారి యొక్క నయనోత్పలములు ప్రసరింపజేశారట. అంటే వారు కన్నులతో పరమాత్మను పూజించారు. ఈ కన్నులు ఎలా ఉన్నాయంటే ఉత్పలములు. ఉత్పలం అంటే నల్ల కలువ అని అర్థం. నేత్రములనే నల్ల కలువలతో ఆ శ్రీనివాసును వారు అర్చించారు అని. అంటే వారి కన్నులు కలువల వలె ఉన్నాయని చెప్పడం ఒకటి. వారి చూపుల్ని పరమాత్మకు అర్పణం చేశారు. ఆయన వైపు చూసేటప్పుడు ఇంకా ఇటు అటు చెదరడం లేదు చూపులు. ఇక్కడ అంత ఏకాగ్రముగా ఆ శ్రీనివాసుడైన పరమాత్మని దర్శిస్తున్నారు. జ్ఞాత్వా హరిహి. విష్ణువు వారిలో ఉన్న భావం బాగా తెలిసినవాడు. వారికున్న భావం ఎలాంటిది అంటే పరస్మిన్ పుంసి. ఇందులో ప్రతి శబ్దము కూడా ఒక గొప్ప భావంతో చెప్పండిటువంటిది. పరస్మిన్ పుంసి అంటే పరమ పురుషుని యందు స్థిరం భావం జ్ఞాత్వా. ఆ గోపికలకు స్థిరమైన భావం ఉన్నది అని తెలిసినటువంటి హరి. ఆ గోపికలు ఏదో ఆకర్షింపబడి తాత్కాలికంగా వచ్చిన వారు కారు. వారు పరమాత్మ యందు స్థిరమైన భావం కలిగినటువంటి వారు. పైగా ఆ కృష్ణుడు పరమపురుషుడని తెలిసి వచ్చినటువంటి వారు. అది జ్ఞాత్వా హరిహి స్థిరం భావం. వారి యొక్క స్థిరభావం తెలిసి ఆవిష్కరిష్యన్, ఆ స్థిరభావం ఏమిటో వారి చేతే చెప్పించేలాగా వారితో మాట్లాడాడు స్వామి. గోవింద తాసాం ప్రాహేద మాతరాత్. ఆ గోపికా స్త్రీలతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్న మాటలు ఒక ధర్మబోధ. ఇది భాగవత మూల గ్రంథంలో కూడా ఉన్నది. ఆ భావాన్నంతటి కూడా ఇక్కడ ఒక కీర్తనగా చెప్తున్నారు నారాయణ తీర్థులు. ఇది కృష్ణుడు గోపికలకు నీతి మార్గాన్ని బోధించుట అని కీర్తనకు శీర్షిక కూడా మనం పెట్టుకోవచ్చు. వల్లవంగన మా కలయత ధర్మోల్లంఘనం, వల్లవంగన మా కలయత ధర్మోల్లంఘనం, వల్లవంగన నిజవల్లభ పదయుగ పల్లవ సేవనమేవ పరో ధర్మో వల్లవంగన. వల్లవంగన అంటే గోపకన్యలారా, మీరు ధర్మోల్లంఘనము చేయవద్దు, అంటే ధర్మాన్ని దాటవద్దు. ఎవరికైనా సరే స్త్రీలైనప్పుడు వారికి భర్త యొక్క పాదపద్మముల సేవయే పరమధర్మము. భర్తలను తన వారిని విడిచిపెట్టి పరపురుషుని వద్దకు రాకూడదు సుమా. మీరు ఇప్పుడు మీ బంధువులను, మీ భర్తలను విడిచిపెట్టి ఈ విధంగా నా వద్దకు వచ్చారు, ఇది కూడని పని, తిరిగి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు పరమాత్మ ఇక్కడ. నిజవల్లభ పదయుగ పల్లవ సేవనమేవ పరోధర్మో. నిజవల్లభ అంటే తమ యొక్క భర్తల యొక్క పదయుగ పల్లవ సేవన, వారి యొక్క పాదములనేటువంటి చిగుళ్ళని సేవించడమే పరమధర్మము. ఇక్కడ స్వామి చెప్తున్న మాటలను జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశం ఉన్నది. లేదా గోపికల యొక్క భక్తినే మనం సందేహించే పాపానికి ఓడిగడతాం. అందుకు జాగ్రత్తగా ఇక్కడ గ్రహించాలి. పరమాత్మ ఇక్కడ నీతి మార్గాన్ని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? గోపికలు నీతి తప్పారేనా? కాదు. ఇక్కడ గోపికలు ఆ విధంగా పరమాత్మ వద్దకు తమ భర్తల్ని విడిచిపెట్టి రావడం అనేటువంటిది లౌకికంగా చూస్తే అది ధర్మాన్ని దాటినట్టు కనబడుతుంది.
అందుకు ఇక్కడ పరమాత్మ లౌకికులకు ఏ ధర్మములు అవసరమో అవి చెప్తున్నాడు. ఇక్కడ పరమాత్మ చెప్పడంలో లౌకికులైన సంసారులకు ధర్మ మార్గం అవసరము అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం. ఈ చరణాలన్నీ కూడా సంసార మార్గంలో ఉన్నవారు ధర్మబద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఎంతవరకు దేహస్పృహ ఉంటుందో, ఎంతవరకు తాము ఈ లోకము యొక్క అవసరాలతో బ్రతుకుతూ ఉంటారో అంతవరకు లౌకిక ధర్మాన్ని అనుసరించి ఉండవలసినదే. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే అందరూ ఉదాత్తమైన మనస్సులతో ఉండరు. వేటికి అంటకుండా కేవలం ఆత్మచింతనతో సామాన్య జీవనం గడపడం సాధ్యం కాదు. అందుకు సంసార జీవితంలో 99.9% మంది కేవలం దేహస్పృహతోనే ఉంటారు, దేహాత్మ భ్రాంతితోనే ఉంటారు. ఎంతవరకు దేహము నేను అనుకుంటూ ఉంటామో అంతవరకు ధర్మాన్ని ఆచరించి తీరవలసినదే. దేహాతీతమైనటువంటి స్వాత్మానుభవమైనా ఉండాలి, లేదా దేహాది సర్వభావములను పరమాత్మయం త్రికరణ శుద్ధిగా అర్పించేటంత నిష్కామ భక్తి అయినా ఉండాలి. అటువంటి వారు మాత్రమే మాట్లాడవలసింది ధర్మాధర్మాలకు అతీతమైన స్థితి గురించి. అంతవరకు ధర్మములు తప్పవు. అందుకే ఇక్కడ పరమాత్మ చెప్తున్నది సంసారులకు ముఖ్యమైన ధర్మములను బోధిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.